జై మేదర, జై కేతేశ్వర. సెప్టెంబర్ 18వ తారీఖు ప్రపంచ వెదురు దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వెదురు దినోత్సవం కూడా మా మేదర్ల తరపున మేము కూడా జరుపుకుంటున్నాము. ఇది ప్రపంచ వెదురు దినోత్సవం అంటే వెదురు అంటేనే ఇది ప్రపంచంలోనే ఒక పచ్చ బంగారము, వెదురుతో 1000 లాభాలు అనేటటువంటి మాట మన తెలంగాణ కాదు, భారత్ కాదు, ప్రపంచమే ఈ మాటను పలికింది. ప్రపంచ దేశాలు అన్నీ కలిసి 2009లో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం చేసింది. ప్రపంచ దేశంలోనే ముఖ్యమైనటువంటి చైనా దేశంలో ఈ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. అందులో భాగంగానే మేము కూడా మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. వెదురు అంటేనే మేదర్ల జీవనాధారం, వెదురు అంటేనే మేదర్ల దైవము. అటువంటి వెదురు పండుగను మేదర్లు ఈనాడు నిజామాబాద్ నడిబడ్డున ఉన్నటువంటి పట్టణంలో వినాయక్ నగర్లో గల విగ్రహాల పార్క్ నందు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, నగర నాయకులు అందరూ మరియు బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మేదర్లు ఈనాడు అనేక రంగాల్లో, రాజకీయంలో కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు. మేదర్లను ప్రభుత్వాలు గుర్తించడం లేదు. ఎన్నికలు వచ్చిన వేళ మేదర్లతో అనేక పనులు చేయించుకొని, జేజేలు కొట్టించుకొని, జెండాలు మోయించి మేదర్లను ఎన్నికలు అయిన తర్వాత పంచన కూర్చోబెట్టే పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో ఉంది. మేదర్ల కోసం అనేక సంక్షేమ పథకాలు తెస్తామని చెప్పేసి మాటల ద్వారానే మా కడుపులు నింపుతున్న ఈ ప్రభుత్వాలు ఇకనైనా కన్ను తెరిచి మా మేదర్ల గురించి, మేదర్ల సంక్షేమం గురించి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గిరిపుత్రులుగా ఉన్నటువంటి మేము వివిధ రాష్ట్రాల్లో, దేశంలో 29 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలలో మా మేదర్ జాతి ఉన్నది. పక్కన కర్ణాటకలో తీసుకుంటే ఎస్టీలో ఉంది, మహారాష్ట్రలో తీసుకుంటే ఎస్సీలో ఉంది, కానీ తెలంగాణలో మాత్రం బీసీలోనే ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మాకు మా మేదర్ జాతి సంబంధాలు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి అన్ని సంబంధాలు ఉంటే మా మేదర్లు చదువుకున్న పిల్లలు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడ పోతే వాళ్ళ పరిస్థితి అన్యోన్యంగా మారుతున్నది. దయచేసి మా మేదర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలో చేర్చుటకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిందిగా ఈ ప్రపంచ వెదురు దినోత్సవ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేదర్లో ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన సమస్య వెదురు సమస్య. మేదర్లు 40-50 సంవత్సరాల క్రితము మేదర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి సహకార సంఘాలన్నీ మూతపడిపోయినాయి వెదురు కొరత కారణంగా. మరి వెదురు కొరత అడవిలో వచ్చింది అని చెప్పేసి తెలిసిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయి. అంటే మేదర్ల బతుకులు చితుకులైపోయినా పర్వాలేదు, వాళ్ళకు వెదురు ఇవ్వకున్నా పర్వాలేదు, మనకేం పోతే ఓని అనేది ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయి. దయచేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి, జిల్లాలో 100 ఎకరాలలో అటవీ లేదా ప్రభుత్వ భూములలో వెదురు పెంచి వెదురు సంఘాలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మేదరి నిరుద్యోగులు పీజీలు వేసి, డిగ్రీలు వేసి ఈరోజు పందిర్లు వేసుకొని బతికే పరిస్థితి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. వారి కోసం కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి 100% సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గృహాలు లేని మేదర్లు ఈనాడు నిజామాబాద్ జిల్లాలో అనేక మంది ఉన్నారు. వారికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి వారి స్థలాలు ఉన్న వారికి సరైన ఇళ్ల నిర్మాణం కోసము ఆర్థిక సాయం అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈనాడు అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి మేదర్లను ఈనాడు ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతూ, మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మేదర్లందరికీ, బీసీ సంఘం నాయకులకు, ఇతర నాయకులందరికీ జిల్లా మేదర్ సంఘం తరపున, పట్టణ మేదర్ సంఘం తరపున, అనుబంధ సంఘాల తరపున ప్రపంచ వెదురు దినోత్సవం తెలియజేస్తున్నాం. జై మేదర, జై కేతేశ్వర. మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు. ఈరోజు ప్రపంచ మేదర్ సంఘం దినోత్సవం సందర్భంగా మేము కూడా కేదారేశ్వర స్వామికి
నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మేధారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. వారు కూడా వెనుకబడ్డ వాళ్ళలో ఒకరిగా మేధారు సంఘం వారు ఉన్నారు. వాళ్ళకు కూడా చదువు విద్యలో కానీ మరియు అన్నిట్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్లకు మేధారి సంఘం వాళ్ళకు కూడా ప్రభుత్వము రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. మరియు అట్లనే వాళ్ళకు వెదురు సమస్య ఉన్నది. మన దేవేందర్ అన్న గారు చెప్పినట్టు వాళ్ళకు కంపల్సరీగా వెదురు సమస్య లేకుండా ప్రభుత్వమే ఆదుకోవాలి. వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు మరియు ఆర్థికంగా ఎలాంటి సహాయ సహకారాలను అందించాలని బీసీ సంక్షేమ సంఘం తరపున కోరుకుంటున్నాను. జై మేదరా, జై బీసీ. బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు శ్రీ దర్శన్ దేవేందర్ ప్రెసిడెంట్ గారు మేదర సంఘం నిజామాబాద్ గారు ఆధ్వర్యంలో శ్రీ కేదారస్వామి వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా వెదురు దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వెదురు దినోత్సవం సందర్భంగా నివాళులు జరిగినది. ఈరోజు నడిబొడ్డున దేవేందర్ గారు వాళ్ళ సెక్రటరీ వాళ్ళ పాలకవర్గం ఈరోజు 100 ఫీట్ల రోడ్లో నడిబొడ్డున వాళ్ళు సాధించిన ఈ విగ్రహం స్థాపించి ఇక్కడ వాళ్ళు ఇంత నడిబొడ్డున వాళ్ళు వాళ్ళ ప్రజాసమయుతంగా వాళ్ళు నిర్వహణ అనిపించేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళిండు. ఈరోజు వాళ్ళకున్న మన బీసీ వర్గాల్లో మనము 50% ఉన్నాము. దాంట్లో కూడా వీళ్ళ పాత్ర కూడా చాలా ఉన్నది. ఇంతకుముందు పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ చిన్న చిన్న పనులకు ప్రతి దానికి వీళ్ళ ద్వారా మనం డిపెండ్ అయ్యేది. ఈరోజు ఈ ప్రపంచీకరణ దానిలో వీళ్ళ కులవృత్తులు కొద్దిగా దెబ్బతిన్నమాట వాస్తవం. వీళ్ళని ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా వీళ్ళని మనం కూడా గవర్నమెంట్ ఆలోచించి వీళ్ళకు కూడా దాంట్లో పాలు పంచుకున్నట్లు ఉద్యోగాలలో కూడా వాళ్ళకు మన రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళని ఉన్నతంగా వాళ్ళు కూడా రాడ్డు తీయడానికి అవకాశం కల్పించాలి. వీళ్ళు చాలా ఉన్న ఏదైనా ప్రజాపాలన కానీ డెమోక్రసీ కానీ వీళ్ళ ఓటర్లు కానీ వీళ్ళని యూజ్ చేయడము, వీళ్ళకు నాయకులు కానీ ఎవరు కానీ మేము చేస్తామనే రూపడ ప్రభుత్వాలు మారడము చేయడము, ఆ కాగితాలకే రిప్రజెంటేషన్లకే చెప్పడానికే దానికే టైం సరిపోతుంది. కానీ తక్షణంగా ఇన్స్టంట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వీళ్ళకు ఇవ్వడం జరగలేదు. కావున దయచేసి గవర్నమెంట్ కూడా ఈ మేదర కుటుంబాలకి తక్షణంగా ఆలోచించి వాళ్ళని కూడా ఎస్టీలో కలుపుతూ ఈ కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న వాళ్ళలాగానే వీళ్ళని ఎస్టీలను కలుపుతూ వీళ్ళని కూడా రిజర్వేషన్లు గవర్నమెంట్ ఉద్యోగాలలో వీళ్ళని కూడా రిజర్వేషన్ తీసుకు వీళ్ళ ఉద్యోగాలలో కూడా వీళ్ళకి ఇస్తూ వీళ్ళని కూడా ఉన్నతంగా సమాజంలో రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున దీన్ని కూడా పరిశీలించవలసిందిగా గవర్నమెంట్కు మా బీసీ సంఘం అసోసియేషన్ తరఫున కోరుచున్నాము. దీన్ని ఈరోజు ఇంత సక్సెస్గా నడిగడ్డలో గవర్నమెంట్కు కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడము ఈరోజు దర్శన్ దేవేందర్ పాలకవర్గం గారికి మా బీసీ సంఘం మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు కూడా మా మేము బీసీలో అందరం ఐక్యత ఉన్న రోజు రాబోయే కాలంలో ఈ 50-60% కూడా మేము రియలైజ్ అయినాం. ఇన్ ఫ్యూచర్లో మేము కూడా గవర్నమెంట్లో మేము రాజ్యాధికారంగా తీసుకునే దశలోనే మేము ప్రయాణిస్తున్నాం. ఈరోజు మా ఊళ్ళో అందరూ ఉన్నతరగాను ఎంప్లాయీస్ గాను అందరు అవేర్నెస్ వచ్చింది. మేము రాబోయే తరాల్లో ఉంటాం. అప్పటి వరకు మేము ఇప్పుడు మాకు కొన్ని కుటుంబాలు దెబ్బతింటున్నాయి కాబట్టి గవర్నమెంట్ తక్షణం ఆలోచించి ఈలోపు తక్షణంగా మాకు సాయం చేసి వీళ్ళని కూడా మా అందరినీ అట్టడుగులను కూడా ఉన్నతరగాను మారడానికి అవకాశం కల్పించవలసిందిగా గవర్నమెంట్ కోరుకుంటూ మరియు ఈ అవకాశం ఇచ్చిన మేదర సంఘ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ మేదర సంఘం. నా పేరు సూర్యనీడ పోషాద్రి, జిల్లా మేదరి సంఘం ప్రధాన కార్యదర్శిని. మేము ప్రపంచ వెదురు దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేదరి వాళ్లకు మరియు భారతదేశంలో ఉన్నటువంటి మేదరి వాళ్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి మేదరి వాళ్ళకి ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా డిమాండ్ ఒకటి, ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలో ఉంది మా కులము, ఖాళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే బీసీలో ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, మమ్మల్ని ఎస్టీలో కలపాలని. మేము చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా ఎస్టీలో కలపాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.